ఫ్రెండ్స్ మీకు లాస్ట్ ఇయర్ వరల్డ్ కప్ గుర్తుందా? ఇండియాకి మరియు ఆస్ట్రేలియాకి అయితే బీభత్సమైనటువంటి యుద్ధం జరిగింది. దురదృష్టవశాత్తు అప్పుడు ఇండియా అయితే ఓడిపోయింది అనమాట. అప్పుడు ఒక్క ప్లేయర్ మొహాన్ కూడా నెత్తురు చుక్కలేదనమాట. అందరూ కూడా ఏడ్చాం, అందరం కూడా బాధపడ్డాం. వేరే గడ్డకు వచ్చి వీళ్ళు తొడగొట్టారు, ఎక్కడ వాళ్ళు కొట్టుడైంది, వాళ్ళు గెలిచిడైంది అని చెప్పి ప్రతి ఒక్కరు మాట్లాడుకున్నాం. అప్పుడు ఇంకా హెడ్ ఆ కమెంట్స్ అయితే నిలబడ్డారనమాట. వాళ్ళు కప్పు గెలిచి ఆస్ట్రేలియా వెళ్ళినప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, ఎయిర్పోర్ట్ కూడా వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి కనీసం 10 మంది కూడా లేరు. వాళ్ళు వరల్డ్ కప్ కొట్టుకొని వస్తున్నారు అని చెప్పి వాళ్ళకి అప్రిషియేట్ చేయడానికి, వాళ్ళకి స్వాగతం పలకడానికి నిజంగా ఆ దేశం అయితే ఒక్కడికి కూడా ముందే లేదనమాట. కానీ ఈరోజు మన ఇండియన్ ప్లేయర్స్ వరల్డ్ కప్ కొట్టి మన ఇండియాకి అయితే రావడం జరిగిందనమాట. దీని గురించి కొన్ని స్పెషాలిటీస్ ఉన్నాయి, వాటన్నిటిని క్లారిటీగా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటి, ఇండియా ఈ వరల్డ్ కప్ గెలవడం వల్ల వాళ్ళకు వచ్చినటువంటి డబ్బులు 120 కోట్లు అనమాట. 120 కోట్లు అనేటటువంటిది మనకు చూపించినటువంటి అమౌంట్. మనకు చూపించినటువంటి అమౌంట్ అయితే వేరే ఉంటుంది. ప్రతి ప్లేయర్ కూడా 8 కోట్లు అయితే ఇవ్వడం జరిగింది. ఇది ఇంకా చాలా అంటే చాలా గొప్ప విషయం అనమాట. అదే కాక ఈ వరల్డ్ కప్లో ఆడినటువంటి ప్రతి ఇండియన్ ప్లేయర్కి ఇక్కడ మీరు లోగో చూసుకున్నట్టయితే పైన 2 డాట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దీనికి గల కారణం ఏంటి అంటే వీళ్ళు 2వ కప్పు తీసుకొచ్చారు అనేటటువంటిది సింబాలిక్గా తెలియజేయడం అనమాట. ఈ విధంగా బేభత్సమైనటువంటి గౌరవాలు దక్కాయన్నమాట. అందరం కూడా చాలా ఎమోషనల్ అయినా, అందరం కూడా చాలా భావోద్వేగానికి గురయ్యా. ఈ రోజు అయితే వాళ్ళు ఇండియాలోకి అడుగు పెట్టడం జరిగింది. ఇండియాలోకి అడుగు పెట్టడంతోనే డైరెక్ట్గా వెళ్ళి మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారిని కలిశారనమాట. మోడీ గారు అయితే అప్రిషియేట్ చేశారు. ఆ తర్వాత రోహిత్ శర్మ దిగి డ్యాన్స్ చేసినటువంటి ఈ వీడియో ఏదైతే ఉందో నాకైతే వేరే లెవెల్ అనిపించింది అనమాట. ముందుకెళ్తే వాకండే స్టేడియం కాడ ఉండొచ్చు, వేరే చోట ఉండొచ్చు. ఒకసారి జనాన్ని చూడండి, అది జనమా మహాసముద్రమా అనేటటువంటిది ఏమాత్రం కూడా అర్థం కావట్లేదు. ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చి అప్రిషియేట్ చేయడం, అరవడం లాంటివి చేశారు. మనం గెలిచింది 2వ వరల్డ్ కప్. దాదాపు 13 సంవత్సరాలు తర్వాత వచ్చినటువంటి మనకి T20 వరల్డ్ కప్ అని చెప్పి ప్రతి ఒక్కరికి తెలుసు. మనల్ని అయితే ఇంతలా రెస్పెక్ట్ చేస్తున్నారనమాట. సో చాలా మంది చేసేటటువంటి కామెంట్ ఏంటి అంటే ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి జనాలకి పని ఉంది, వాళ్ళు వాళ్ళ వర్క్లో చాలా అంటే చాలా బిజీగా ఉంటారు. కానీ మన ఇండియాలో ఉన్నటువంటి జనాలకి పని పాట ఏం సావద్దు, అందుకే ఏదో కప్పు కొట్టుకొని వస్తున్నారని చెప్పి వాళ్ళ వెనక పడుతున్నారు. ఇది అందుకే మన ఇండియా డెవలప్ కావట్లేదు, అందుకే ఆస్ట్రేలియా అంత డెవలప్ అయింది అని చెప్పి మాట్లాడుతున్నారు అనమాట. వాళ్ళ కల్చర్కి మన కల్చర్కి చాలా డిఫరెన్స్ ఉంది అని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఉదాహరణగా చెప్పాలంటే వాళ్ళు కప్పు గెలవగానే చేసినటువంటి పని ఏంది, ఈ విధంగా కప్పు మీద కాలు కట్టడం. తర్వాత చేసినటువంటి పని ఏంది, వాళ్ళు వాడేటటువంటి షూలో ఆ మందు పోసుకొని తాగడం. ఇది ఇంకా వరస్ట్ అనమాట. ఈ విధంగా వాళ్ళ కల్చర్ అంత వరస్ట్గా ఉంది, అందుకే వాళ్ళని అసలు ఎవడు పట్టించుకోడు, ఎవడు డాకోడు. కానీ మన కల్చర్ ఏ విధంగా ఉంది, కప్పు గెలవగానే ముద్దు పెట్టుకోవడం, కప్పు గెలవగానే నెత్తిన పెట్టుకోవడం, భావోద్వేగానికి గురి కావడం, తీసుకొచ్చి ఫ్యాన్స్కి ఇవ్వడం. మన ఇండియాకి తీసుకొచ్చి మేము ఈ కప్పు గెలిచారని చెప్పి చూపించడం ఏదైతే ఉందో ఇది మామూలు విషయం కాదనమాట. ఇది మన కల్చర్. ఇది వాళ్ళు గెలిచారంటే వాళ్ళ గొప్పతనం కాదు ఫ్రెండ్స్. మనం ఇంతలా అభిమానిస్తున్నాం అంటే మన ఇండియన్ ప్రజల గొప్పతనం అనమాట. ట్యాగూర్ మూవీలో ప్రకాష్ రాజ్ గారు ఒక మాట చెప్తారనమాట, మేము అంతే సార్, ఒక్కసారి మాకు సహాయం చేసిందంటే వాడు మా శత్రువైనా సరే మేము గుండెల్లో పెట్టుకొని అభిమానిస్తాం అనేటటువంటిది చెప్పినటువంటి మాట అనమాట. సో ఇప్పుడే కాదు ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇంకో వరల్డ్ కప్ ఉంది, అప్పుడు గెలిచినప్పటికీ ఇంకా ఛాంపియన్ ట్రోఫీ ఉంది, అప్పుడు గెలిచినప్పటికీ ఇదే విధమైనటువంటి అభినందనలు, ఇదే విధమైనటువంటి భావోద్వేగాలు, ఇదే విధమైనటువంటి రెస్పాన్స్ అయితే ఉంటుంది అని చెప్పి 100% చెప్పుకోవచ్చు. చాలామంది మేధావులు, చాలామంది ఎడ్యుకేటర్స్ ఈ విధంగా మాట్లాడుతున్నారనమాట. ఆస్ట్రేలియా కంపేర్ చేసి మనకు కంపారిజన్ చేసి దొరికింది కాబట్టి ఈ రేంజ్లో బిల్డప్ ఇస్తున్నారా, మీ పని అయితే మీరు చూసుకోరాదంట, ఎందుకు ఈ జనాలందరూ పని పాట లేకుండా వీళ్ళ ముడ్డెనకు దిగుతున్నారు అని చెప్పి చాలామంది చేస్తున్నటువంటి కామెంట్లకు రిప్లై ఇద్దామని చెప్పి ఈ వీడియో చేయడం జరిగిందనమాట. ఇది ఇప్పుడు కల కాదు, దాదాపు 12 సంవత్సరాల కల, అందుకే ఇంత రెస్పాన్స్ అయితే అదిరిపోయింది అని చెప్పుకోవచ్చు. ఇంకా వీళ్ళకి ఏ గౌరవం దక్కినా కానీ అది చిన్నదైపోతుంది అనమాట. నన్ను అడిగితే ఒక్కొక్క ప్లేయర్కి 100 కోట్లు ఇచ్చినా తక్కువే, ఒక్కొక్క ప్లేయర్కి 1000 కోట్లు ఇచ్చినా తక్కువే, మన దగ్గర ఉన్నటువంటి సంపద అంతా లాక్కుని వాళ్ళకి ఇచ్చినా తక్కువే. సో మనం తినపోయినా కానీ అక్కడ ఉన్నటువంటి ప్రతి ఇండియన్ ప్లేయర్కి వాళ్ళకి కోట్లు ఇవ్వాలన్నమాట, వాళ్ళకి ఘనంగా సన్మానించాలి. ఎందుకంటే వాళ్ళు బయట కట్టకెళ్ళి మరి మన ఇండియా పరువు నిలబెట్టారు అని చెప్పి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇంకా చాలామంది మేధావులు ఇంకో రకంగా మాట్లాడతారనమాట. ఇది గెలవడం వల్ల మన ఇండియా జీడిపి ఏమన్నా పెరిగిద్దా, మన ఇండియా గ్రోత్ ఏమన్నా పెరిగిద్దా, మన రూపాయి వాల్యూ ఏమన్నా పెరిగిద్దా అని చెప్పి అంటారనమాట. అవి ఏమీ పెరగవు, కానీ గౌరవం పెరిగింది అని చెప్పి గుర్తుపెట్టుకోండి. సో మేధావులకి సమాధానం చేద్దామని చెప్పి ఈ వీడియో అయితే చేయడం జరిగింది. దీని మీద మీ కామెంట్ ఏంటి అనేటటువంటి కూడా తప్పకుండా తెలియజేసేటటువంటి ప్రయత్నం చేయండి. మరి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, వీలైనంత వరకు వీడియోని షేర్ చేయండి. వందే మాత్రం జై హింద్, నమస్కారం.